దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభువు దినాన్న ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. వాక్య ధ్యానం కొరకు ఒక మాటను చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 3వ వచనము. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మా వినికిడిలో దీవించండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మా కొరతలు కొదవలు తీర్చబడులాగున మీరు మాతో మాట్లాడండి. పేరు పేరున ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాట చాలా శ్రద్ధగా గమనించండి. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. నేటి వర్తమానం యొక్క నేపథ్యాన్ని మీతో నేను పంచుకుంటాను. తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. కొన్ని నెలల క్రితం నుంచి మనం విశ్వాసాన్ని గురించి దాదాపుగా హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్న ప్రాముఖ్యమైన సంగతులన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. విశ్వాసికి అవసరమైంది ఏంటంటే విశ్వాసము, ప్రార్థన. ఈ రెండింటిని బట్టే విశ్వాసి ఆశీర్వాదంలోనికి, మేళలోనికి, దీవెనలోనికి నడిపించబడతాడు. కనుక విశ్వాసం తర్వాత మనము హిజ్కియా చేసిన ప్రార్థన, అలాగే హన్నా చేసిన ప్రార్థన, భక్తులు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు వారికి ఇచ్చిన విజయాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ప్రార్థన చేశాడంటే, నువ్వు మరణం కాబోతూ ఉన్నావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని. అక్కడి నుంచి మన ధ్యానము ఇంటివైపు వెళ్ళింది. ఓబేదేదోము ఇల్లు, తండ్రి ఇల్లు, మెట్టుకు ఈ రోజున అత్తరు వాసనతో నిండిన ఇల్లు. ఇది ఈ ధ్యానం యొక్క నేపథ్యం. కాబట్టి చాలా శ్రద్ధగా ఆలకించండి. ఈ యోహాను సువార్త 11వ అధ్యాయము అలాగే 12వ అధ్యాయము మనందరికీ కూడా పరిచయం ఉన్న వాక్య భాగాలే. గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించిన కుటుంబం మరియా, మార్తా, లాజరుల కుటుంబం. బేతనీ అనే ఊరిలో వారు ఉంటున్నారు. చూడగలిగితే ఈ కుటుంబాన్ని మాత్రమే కాదు, అంటే ఈ బేతనియాలో ఉన్న ఈ ఇంటిని మాత్రమే కాదు, దేవుడు లోకాన్నే ప్రేమించాడు. హల్లెలూయా. ఆయన ఎంతగా ప్రేమించాడనేది ఎలాగ అర్థమవుతుందంటే, ఆయన ఈ లోక మానవాళి నిమిత్తము ఆయన ప్రాణాలు అర్పించిన విధానాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమ
ఎటువంటిది, ఆయన ప్రేమ ఎలా కనపడుతుంది మనకు అంటే ఆయన ప్రాణం పెట్టిన విధానం, అందులో ఆయన ప్రేమ మనకు కనబడుతుంది. ఈరోజు ఆయన కోసం మనం ప్రాణాలు అర్పించే పరిస్థితులు అయితే లేవు, కానీ కనీసం సమయమైనా ఇచ్చి ఆయనను మనం ప్రేమిస్తున్నాము అని అనటానికి మనం సిద్ధపడాలి. సమయం కదా, ఒక వ్యక్తికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాము అంటే ఆ వ్యక్తికి మనం కేటాయించే సమయం గమనించండి. సమయం, ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం. అందుకనే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఎలా తెలుస్తుంది? ఆయన ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి తెలుస్తుంది. మనం కూడా అయ్యా నువ్వంటే మాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయనతో చెప్తాం, కానీ వాస్తవానికి కొంత సమయాన్ని ఆయనకి ఇవ్వలేని పరిస్థితి, కుటుంబాన్ని ఆయనకు ఇవ్వలేని పరిస్థితి, కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించలేని పరిస్థితులు మనం నేటి క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉన్నాం. కానీ మెట్టుకు ఈ ఇల్లు ఎటువంటి ఇల్లు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించిన ఇల్లు. హల్లెలూయా. అందుకనే మనం చూడగలిగితే 11వ అధ్యాయము 3వ వచనంలో వాళ్ళు అంటున్నారు కదా, అతని అక్కా చెల్లెండ్రు అంటే మరియా మార్తలు ఏమంటున్నారు? 11:3లో ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. గమనించండి, నువ్వు ప్రేమించిన వ్యక్తి లాజరు ఎలాగున్నాడు? రోగిగా ఉన్నాడు. వాస్తవానికి రోగిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు రాగలిగారా? అయితే ఇంకా రెండోసారి ఆయన పిలవకూడదుగా. ఆయన ఎక్కడో ఉన్నాడు, రాలేకపోయాడు, ఇంకా ఆయన పిలవకూడదు కదా. 5వ అధ్యాయంలో ఏమంటున్నారు వాళ్ళు గమనించండి. 5వ వచనంలో ఏమని రాయబడి ఉంది? యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఆయన లోకాన్ని మాత్రమే కాదు, విశేషముగా బేతనియాలో ఉన్న ఈ కుటుంబాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించారు. అందుకే మనం చూడగలిగితే అనేక సందర్భాలలో ఆయన పస్కాకు కొన్ని రోజులు ముందుగానే ఆ ఇంటికి వచ్చారంట. 12:1 మనం చూడగలిగితే, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు అక్కడ వారు ఆయనకు విందు. సాధారణంగా పస్కా విందు ఏ రోజైతే ఆ రోజు వస్తే సరిపోద్ది కదా. ఈయన ఎన్ని రోజుల ముందు వచ్చాడు? దీన్ని బట్టి అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు బేతనియాలో ఉన్న ఆ ఇంటిని ఎంతగా ప్రేమించారు. మరియా, మార్తా, లాజరుల్ని ఎంతగా ఆయన ప్రేమించాడు కదా. ప్రభువుని ప్రేమించే వారం అయితే మనం కూడా ప్రార్థన టైంకి వస్తాం, భోజనం టైంకి రాం. చాలామంది రోజు భోజనం దగ్గర కనపడతారు, కానీ దానికి ముందు 1.5 గంట ప్రార్థన జరుగుద్ది కదా, అక్కడ కనపడరు. ఎంత విచారం అండి. మళ్ళీ వీళ్ళందరూ చెప్పే మాట ఏంటి? మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కదా. అందుకనే ఆయన ప్రేమ, ఆ కుటుంబానికి ఆయన వెచ్చిస్తున్న సమయం, ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ కుటుంబాన్ని ఆయన ప్రేమించాడు. అలాగే పస్కా పండుగకు 6 రోజులకు ముందుగానే ఆ ఇంటికి ఆయన వచ్చారు. ఇది తరచుగా ఆ మార్గ మధ్యంలో వెళ్తూ ఉండగా ఈ బేతనియా గ్రామంలో వారింటికి వెళ్ళే క్రమం ఆయనకుంది. అంతగా ఆ ఇంటిని ఆయన ప్రేమించాడు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, యేసయ్య ప్రేమించిన ఇంటిలో ఏముంది చెప్పండి? 3వ వచనంలో చూడగలిగితే రోగం ఉంది. యేసయ్య ప్రేమించిన ఇంట్లో ఇప్పుడు ఏముంది? రోగం ఉంది. చూసేవారికి ఎలాగుంటుంది? యేసయ్యతో వీళ్ళు చాలా సన్నిహితంగా ఉంటున్నారు, సహవాసాన్ని కలిగి ఉంటున్నారు, ఆయన వెంబడిస్తున్నారు, ఆయనకు శిష్యులుగా ఉంటున్నారు, విశ్వాసులుగా కొనసాగుతున్నారు. ఈ ఇంట్లో రోగం ఉండటం ఏంటి కదా. మనకు కూడా ఏమైనా అనారోగ్యం వస్తే జనాలకి ఏమనిపిస్తుంది? వీళ్ళందరికీ ప్రార్థన చేస్తారు, వీళ్ళకి ఎందుకు రోగం వచ్చింది, రాకూడదుగా అనుకుంటారు. కానీ ఇక్కడ యేసయ్య ప్రేమించిన ఇంటిలోనే ఏమున్నాయి? రోగం ఉంది. గమనించండి. అందుకనే 11:3లో రాయబడి ఉంది కదా, నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడు. అందుకనే గమనించండి, మనిషికి మరణం రాదా?
వస్తుంది. మనిషికి జబ్బు రాదా? వస్తుంది. వాస్తవానికి ఇక్కడ లాజర్కి వచ్చిన రోగం ఎందుకని 4వ వచనంలో రాయబడి ఉంది కదా, ఈ వ్యాధి దేనికోసం వచ్చింది? మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు చనిపోవటానికో మరణం కోసమో లాజర్కి రోగం రాలా. దేనికోసం వచ్చింది? దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. గమనించండి. కానీ హిజ్కియాకు వచ్చింది ఎటువంటి రోగం? మరణకరమైన రోగం. ఇంకా రోగం వచ్చిందంటే మనిషి చనిపోవలసిందే, ఇంకా వేరే అవకాశం, వేరే దారి లేదు. కానీ ఇక్కడ లాజర్కి ఎందుకు వచ్చింది రోగం? దేవుడు మహిమపరచబడాలి. అందుకనే అన్ని రోగాలు మరణం కోసం వచ్చాయో, శ్రమ కోసం వచ్చాయో కాదు. కొన్ని రోగాలు దేనికోసం వస్తాయి? దేవుణ్ణి మహిమపరచటానికే వస్తాయి. హల్లెలూయా. గమనించండి. అందుకని అనారోగ్యం నుంచి స్వస్థపరచబడిన ఏ వ్యక్తి అయినా సరే ప్రభువుని మహిమపరచాలి. అంతేగాని ఆ రోగం పేరు చెప్పుకొని, దేవుడి పేరు చెప్పుకొని వాళ్ళు కనిపించకూడదు. ఈ రోజుల్లో చాలా చోట్ల జరుగుతున్న క్రమం ఇదే. చాలా విచారం ఇది. గమనించండి. అంటే ఆ కారణం చెప్పుకొని వీళ్ళు కనబడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే అద్భుత సాక్ష్యం. వీలైతే మీటింగ్ పేపర్లో పేరు కూడా వేసి అద్భుత సాక్ష్యం. ఒక విగ్రహారాధికుడు రక్షించబడి మార్పు చెందాడు, ప్రభువుని నమ్ముకున్నాడు, మంచిదే, కాదంటలేదు. కానీ సాక్ష్యం ఎవరికి అవసరం? ఎవరి మధ్యలో అవసరం? విగ్రహారాధికుల మధ్యలో, ప్రభువుని నమ్ముకొని వారి మధ్యలో అవసరం. అయ్యా, నేను ఒకప్పుడు ఎలాగున్నాను, ప్రభువుని అంగీకరించాను, నా బ్రతుకు మారింది, నా బుద్ధి మారింది, నేను నా జీవితాన్ని ఎలా మార్చుకున్నాను, ప్రభువుకి అప్పగించుకున్నానని చెప్తే అన్యులు మారే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చి ఎక్కడ సాక్ష్యం ఇస్తారంటే రక్షించబడిన వారి మధ్యలోకి వచ్చి సాక్ష్యం ఇస్తారు. వీళ్ళు నోరు తెరుచుకొని, కళ్ళు అప్పగించుకొని, చెవులు అప్పగించుకొని అలాగే వింటూ ఉంటారు. అందుకని పౌలు అపోస్తలుడు దీన్ని ఏమంటాడంటే దురద చెవులు అంటాడు. అంటే వీళ్ళు ఏం వినాలనుకుంటారో దానికి మాత్రం అప్పగించుకుంటారు, వాక్యానికి అప్పగించుకోరు. గమనించండి. అందుకని అన్ని రోగాలు మనల్ని శ్రమపరచటానికి వచ్చేవి కాదు. కొన్ని రోగాలు ఎటువంటివి? ప్రభువుని మహిమపరచటానికి వచ్చాయి. హల్లెలూయా. అందుకనే దాన్ని ప్రభు అనుమతించాడు. ఆయన మహిమ కొరకు దాన్ని ఆయన స్వస్థపరుస్తాడు. అందులో ఏ సందేహం కూడా లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ప్రేమించిన ఇంటిలో ఏముంటున్నాయి ఈ రోజున? రోగాలు. ప్రభు ప్రేమించిన ఇంటిలో ఏముంటున్నాయి ఈ రోజున? అప్పులు. ప్రభు ప్రేమించిన ఇంటిలో ఏముంటున్నాయి ఈ రోజున? గొడవలు. ఎందుకు ఉంటున్నాయి అంటే గమనించండి, దేవుడు మహిమపరచబడాలి. వాటన్నిటిని కూడా దేవుడు తీసేస్తాడు, ఆయన నామానికి ఆయన గొప్ప తెచ్చుకుంటాడు. హల్లెలూయా. గమనించండి. చాలామంది అనుకుంటారు, మొహం మీద కూడా అంటారు నన్ను, అంటే ఉద్దేశపూర్వకంగాని కాదు కానీ స్వతహాగా మాట్లాడుతూ ఉంటారు. ఎరా జాయిబాబు, నీకు ఇంకా దేవుడు పిల్లలు ఇవ్వలేదా అంటున్నాడు ఒక ఆయన మొన్న. ఇవ్వలేదు అంకుల్ అన్న. చాలా నవ్వు వస్తుంది ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు. ఎందుకనంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను ప్రార్థన చేయగా చాలామందికి పిల్లలు కలిగారు, ఈడికి లేరా అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ గమనించండి, దేవుడు ఏది అనుమతిస్తాడో దాన్ని మనం అంగీకరించక తప్పదు కదా. ఇవ్వు 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 అని ఆయన విసిగించడం ఎందుకు కదా. ఆయన అప్పగించింది ఏదో అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చేసుకుంటూ వెళ్ళాము అనుకోండి, ఆయన తగిన సమయంలో మనల్ని దీవిస్తాడు. అంతేగాని వాళ్ళు ఎవరికో ఉన్నాయి కదా, మనకు కూడా అటువంటి తలాంతులే ఉండాలని మనం ఆయన్ని విసిగించకూడదు. కాబట్టి గమనించండి, ఈ విశ్వాసము, ఈ భక్తి, ఈ నిరీక్షణ మనకి చాలా అవసరం, చాలా అవసరం. అందుకనే మనం అడిగేటప్పుడు చాలా సందర్భాల్లో అడుగుతాం, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వయ్యా, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వయ్యా అని. ఎంతమంది అడగట్లేదు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వయ్యా అని? అడుగుతారా? ఇచ్చాక ఒక్కరోజు పనిచేయరు ఇల్లు, కూర్చొని జీతం తెచ్చుకోవటమే. ఇంకా అక్కడ మనస్సాక్షి ఏమైపోద్ది? ఎంతకాలం చేసిన ప్రార్థన ఏమైపోద్ది?
ఎంతకాలం చేసిన భక్తి ఏమైపోద్ది, విశ్వాసం ఏమైపోద్ది కదా. వీళ్ళ మనస్సాక్షి అంతా చెడిపోయి అక్కడికి వెళ్ళి అన్యుల మధ్యలో దేవునికి అవమానం అన్నమాట. అందుకనే మన తలాంతులేవో, మన నైపుణ్యమేదో, మన సామర్థ్యమేదో దానికి తగిందే మనం కోరుకోవాలి దేవుడి దగ్గర నుంచి. అంతేగాని పక్కోడికి ఉందని ఎప్పుడు మనం కోరుకోకూడదు, గమనించండి. అందుకనే చాలామంది స్వస్థపరచబడతా ఉంటారు. అయ్యా నువ్వు వాళ్ళని స్వస్థపరిచావుగా, మాకు కూడా సరే అంటే స్వస్థపరిచిన వెంటనే నువ్వేం చేస్తావు? కాగితాలు ప్రింట్ చేయిస్తావా? ముందు ఒకటి వెనక ఒకటి కదా. అంటే ఆ నెపంతో ఏం చేస్తున్నారు జనాలు ఈ మధ్య? వారిని వారు కనపరుచుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ప్రభువు కనపడాలి కానీ మనము కనపడకూడదు. ప్రభువే కనపడాలి, గమనించండి. అందుకని యేసయ్య ప్రేమించిన ఇంటిలో రోగాలు ఉన్నాయి. వాస్తవానికి యేసయ్యే ఆరోగ్య ప్రదాత, ఆయనే స్వస్థపరచువాడు. అందుకనే ఇశ్రాయేలుకు ఏ తెగులు రాకుండా ఉండేలాగా ఆయన నిర్గమాకాండము 24వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. గమనించండి. అందుకనే శరీరము బలహీనపరచబడింది అంటే కారణం ఏంటి? పాప నైజము శరీరములో ఉంది గనుక శరీరము బలహీనపరచబడి మరణానికి అప్పగించబడుతుంది. దీన్ని మనం మర్చిపోకూడదు. రక్షించబడినప్పటికీ పాప నైజము, పాప బీజం అనేది మనలో ఉండిపోయింది కాబట్టి పాపం యొక్క జీతము. అరే భలే చెప్తున్నారు మీరు. మరెందుకు చనిపోతే ఏడుస్తారు కదా. ఆయన అడ్రస్ మారింది, ఆయన ఆధార్ కార్డు మారింది అనుకోవచ్చుగా. మొన్నటి వరకు వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నాడు, ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. జస్ట్ అడ్రస్ మారింది అనుకోవచ్చుగా. ఎందుకు మరి ఏడుస్తాం మనం? అందుకనే గమనించండి, పాప నైజము మనలో ఉంది, ఆ బీజం మనలో ఉండిపోయింది కనుకనే దాని యొక్క పర్యవసానాన్ని మనము అనుభవించక తప్పదు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది బలహీనతలతో ఉన్నప్పటికీ ప్రభువు కోసం బలంగా వాడబడిన వారిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారి బలహీనతలన్నిటినీ తీసివేసి వారిని బలవంతులుగా మార్చాడు. హల్లెలూయా. వారు బలవంతులుగా మారి ప్రభువు కోసం బలమైన కార్యాలు చేసినప్పటికీ ఆ క్రెడిట్ ఎప్పుడు వాళ్ళు తీసుకోలేదు. ఇది మా వలన జరిగిందని పౌలు కానీ, పేతురు కానీ, తిమోతి కానీ అన్నట్టు మనం చూడం ఎక్కడ కూడా. యోహాను కానీ, తోమా కానీ అన్నట్టు మనం ఎక్కడా చదవం. ఎందుకని? వాళ్ళకి తెలుసు వాళ్ళేంటో. గమనించండి. అందుకని ఇవన్నీ దేనికోసం వచ్చాయి? దేవుణ్ణి మహిమపరచటానికే వచ్చాయి. అందుకనే మనం చూడగలిగితే కొన్ని రోగాలు దేనికి వస్తాయి అంటే దేవునికి మనల్ని సమీపస్తుల్ని చేయటానికి వస్తాయి, దేవునికి మనల్ని దగ్గర చేయటానికి వస్తాయి. వాస్తవంగా ఆయన రోజు లేకపోతే ఇటు వచ్చినప్పుడల్లా మన ఇంటికి వచ్చి వెళ్ళి బస చేసే మనిషేగా అనే అభిప్రాయం మరియాకి, మార్తాకి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ సహోదరుడికి అనారోగ్యం వచ్చేసరికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రభు యొక్క అవసరత వారికి కలిగింది. అందుకనే కబురంపించారంట ఆయనకి, నువ్వు ప్రేమించిన లాజరు రోగిగా ఉన్నాడు రాయ్యా అని. అంటే ఇప్పుడు ఈ లాజరుకు వచ్చిన రోగం వారిని ఏం చేసింది? దేవునికి సమీపస్తుల్ని చేసింది. అలాగే 12వ అధ్యాయంలో ఆయన బోధిస్తూ ఉండగా వాళ్ళు కూడా ఎలా కూర్చున్నారు ఆయన పాదాల దగ్గర, ఎంత శ్రద్ధతో, ఎంత ఏకాగ్రతతో వారు కూర్చున్నారో మనం అర్థం చేసుకోవాలంటే వీరిని లాజరు రోగం ఏం చేసింది? దేవునికి సమీపస్తుల్ని చేసింది. అందుకనే మనం గమనించగలిగితే ఈ రోగం దేనికోసం వచ్చిందంట? మరణం కోసం వచ్చింది కాదు, ప్రభువు మహిమపరచబడటానికి వచ్చిన రోగం ఇది. అందుకని దీంట్లో కూడా వారు అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాడు. ఆయన రాగానే లాజరు చనిపోయాడని వాళ్ళకి అర్థమవుతుంది. కానీ యేసయ్య వచ్చి 11వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఏమంటున్నారు? తరువాత ఆయన ఏమంటున్నాడు? మన స్నేహితుడైన లాజరు నిద్రించు
నిద్రించి ఉన్నాడు కాదు. సమాధి రాయి మీద గట్టిగా రాయిస్తామా? ప్రభువునందు నిద్రించారు, ఎప్పుడో జరిగిపోయింది. కానీ ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? నిద్రించు, నిద్రపోతూ ఉన్నవాడు తర్వాత ఒక గంటకి, పోని 2 గంటలకి, పోని ఓ పూటకి కదా మా వాడు లాంటి వాడు అయితే రేపైనా లేస్తాడు. నిద్రపోయి కనీసం లేస్తాడు. అందుకనే గమనించండి, ఇక్కడ క్రైస్తవ నిరీక్షణ అవసరం మనకి. ప్రభు ఎంత నిరీక్షణతో మాట్లాడుతున్నాడు. స్నేహితుడైన లాజరు నిద్రిస్తూ ఉన్నాడు. అందుకనే గమనించండి, ఆయన్ను పంపిన వాని యందు ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము, ఈ యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడగలిగితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే తర్వాత వచనంలో ఏమంటున్నారు? మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా గమనించండి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించకుండా నిత్య జీవాన్ని పొందుకుంటారు. అందుకనే క్రైస్తవ నిరీక్షణ, విశ్వాసము మనకి అవసరం. అదే 21వ వచనంలో మనం చూడగలిగితే 11వ అధ్యాయంలో 21వ వచనంలో గమనించండి, మార్తా ఏమంటుంది? చావకుండును. గమనించండి, ప్రభు అంటున్న మాట ఏంటి? నిద్రించుచున్నాడు. కానీ వీళ్ళు నిర్ణయం చేసుకున్నదేంటి? చనిపోయాడు. ఒకవేళ నువ్వు ఉండి ఉంటే చనిపోయేవాడు కాదు. వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఆయన ఎంత మాట్లాడినా సరే వాళ్ళకి నిరీక్షణ అయితే కలగటం లేదు. అందుకని వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి, వాళ్ళు నిరీక్షణ లేని తనాన్ని బట్టి ఆయనకి ఏమనిపించిందో తెలుసా? 35వ వచనంలో ఆయన కన్నీళ్ళు కూడా విడిచాడు. గమనించండి, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదేంటి? ఈ రోగం మరణం కోసం వచ్చింది కాదు, ప్రభువు మహిమార్థమై వచ్చిందని నేను చెప్పినా వీరు వింటలేదు. చనిపోలేదు, నిద్రిస్తున్నాడని చెప్పినా సరే వీళ్ళు వింటలేదు. ఇంకా వీళ్ళకి విశ్వాసాన్ని ఎలాగా నేర్పాలి? వాస్తవానికి దేవుని ఆలస్యాలన్నీ అభ్యంతరాలు కాదు. ఆయన డినై అన్నాడంటే డినైల్ కాదు, త్రోసిపుచ్చేశాడని కాదు. ఆయన ఆలస్యం చేసింది దేనికి? బహుశా ఆయన జబ్బుగా రోగిగా ఉన్నప్పుడే తెలిసింది, రాగలిగితే వచ్చుండేవాడు. కానీ ఎందుకు ఆలస్యం చేశాడు? వీళ్ళకి ప్రాక్టికల్గా పునరుద్ధానం గురించి వీళ్ళకి నేర్పాలి. వీరికి విశ్వాసము, నిరీక్షణ వీరికి తెలియచేయాలి. అందుకని కొంత ఆలస్యం చేశాడు. మన జీవితంలో ఆలస్యం అయితే ఊరుకుంటామా? అమ్మో కదా, అస్సలు పల్లె ముందు కూర్చున్నాక కొన్ని ఆలస్యం అయితే మనిషికి వచ్చినంత కోపం వస్తుంది మనిషికి. అమ్మో, అస్సలు ఊరుకోం. అస్సలు కొంత ఆలస్యం అయితే ఊరుకోం. కొద్ది నిమిషాలు కరెంట్ లేకపోతే ఊరుకో కదా. ఇప్పుడు ఇంకోటి వచ్చింది, కొద్ది నిమిషాలు వైఫై లేకపోతే ఉండలేం కదా. అంటే ఆ చిన్న ఎడబాటును మనం తట్టుకోలేం, ఆలస్యం అయితే తట్టుకోలేం. కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు? ఖచ్చితంగా వీరికి నిరీక్షణ నేర్పాలి. పునరుద్ధానం గురించిన సంగతులు వీరికి బోధించాలి. అందుకనే 39వ వచనంలో చూడగలిగితే ఏమంటున్నారు వాళ్ళు అక్కడ? యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి. ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది.
యేసయ్యతో ఉన్నట్టే ఉంటారు కానీ వీళ్ళకి విశ్వాసం అనేది అస్సలు రాదు. గత వారం మీకు జ్ఞాపకం చేశా కదా, విశ్వాసుల్లో విశ్వాసం ఎంత అంటే నేతి బీరకాయలో నెయ్యి అంత ఉంటుందా నెయ్యి. ఇప్పుడు మార్తాలో కూడా గమనించండి, చనిపోయాడు, ఆయన నిద్రించాడు అంటే ఏమేమంటుంది, చనిపోయాడు. అయ్యా రాయి తీయండి అంటే ఏమేమంటుంది, మళ్ళీ చనిపోయి ఇంకా ఎన్ని రోజులు అయిందంట. అంటే ఏమో కేవలం మానవ నేత్రాలతోనే చూడగలుగుతుంది కానీ ఏమో మనోనేత్రాలు ఇంకా వెలిగించబడలేదంటే కారణం ఏమోకి అంత పరిపూర్ణమైన విశ్వాసము రాలేదు. గమనించండి. అందుకనే చనిపోయి 4 రోజులు అయినది గనుక ఎప్పటికీ శరీరం అంతా కుళ్ళిపోయి 4 రోజులు అయింది కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది, వాస్తవానికి యేసయ్య ఉన్న ఇంటిలో రోగాలు ఉన్నాయి, యేసయ్య ప్రేమించిన ఇంటిలో రోగస్తులు ఉన్నారు. ఇప్పుడు యేసయ్య ప్రేమించిన ఇంటిలో నుంచి ఏమొస్తుంది, మరణ వాసన కదా. బహుశా ఇరుగు పొరుగు వారు యేసయ్య వచ్చే సమయానికి ఆయన చూడటానికనో లేకపోతే ఏదో రకంగా జనసమూహం అంతా గుమిగూడే ఉంటారు. ఇరుగు పొరుగు వారందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమని, కొంత జాలిగా, అయ్యో తల్లి లేదు, తండ్రి లేడు, సహోదరుడు ఉన్నాడు అనుకుంటే ఎంతలోనే చనిపోయాడు. ఇప్పుడు మరియా మార్తలకి ఎవరు ఆధారం, ఎవరు ఆదరణ అన్నట్టుగా మాట్లాడుకుంటూనే ఉండుంటారు. కానీ వాస్తవానికి గమనించండి, వాసన, ఈ మరణకరమైన వాసన ఉందనుకోండి, అది ఆ ఇంటికి ఈ ఇంటికి పాకి వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు చాలా జాలిగా దీనంగా సానుభూతితో మాట్లాడుతూ ఉండుంటారు. కానీ ప్రభువు ఒకటే నిరీక్షణ వారికి నేర్పాలనుకున్నాడు. అదేంటంటే ఈ రోగము మరణం కోసం వచ్చింది కాదు, ప్రభువును మహిమపరచటానికి వచ్చిన రోగము. అందుకనే మనం గమనించగలిగితే పాప నైజము ఉన్న శరీరము మరణం కాక తప్పదు, మరణించిన తర్వాత శరీరం కుళ్ళిపోక తప్పదు, దాని నుంచి వాసన రాక తప్పదు. అందుకనే ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలపోస్తలుడు అంటాడు, 2వ అధ్యాయము 1వ వచనంలో, మీరు మీ అపరాధాల చేత పాపాల చేత చచ్చిన వారిగా ఉన్నప్పుడు క్రీస్తు మిమ్మల్ని తిరిగి బ్రతికించాడు. హల్లెలూయా. గమనించండి, మనం దేనితో చనిపోయాం, మనం వాస్తవానికి మన అపరాధాల చేత మన పాపాల చేత చనిపోయాం. కానీ క్రీస్తు ఏం చేస్తున్నాడు, మనల్ని తిరిగి, పాప నైజం మనలో ఉంది, అవిధేయత మనలో ఉంది, అపరాధము మనలో ఉంది, దేవునికి ఆయాసకరమైన జీవితం మనలో ఉంది. ఆ జీవితం మనకి ఏం తీసుకొచ్చింది, మరణాన్ని తీసుకొచ్చింది. కానీ క్రీస్తు దాని నుంచి తిరిగి మనల్ని బ్రతికించాడు. దీన్నే మనం ఏమంటున్నాం, పునరుద్ధానము. హల్లెలూయా. అందుకని యేసయ్య ప్రేమించిన ఇంటిలో రోగాలు ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య ప్రేమించిన ఇంటి నుంచి ఏ వాసన వస్తుంది, మరణకరమైన వాసన వస్తుంది. ఇది వాళ్ళకి వీళ్ళకి అందరికీ తెలిసిపోయింది. లాజరు చనిపోయాడు, ఎలా జరిగింది, అలా జరిగింది, అయ్యో లాజరు లేడా, ఎందుకు ఇలా జరిగింది, ఇప్పుడు వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి, ఏం చేస్తారు వాళ్ళిద్దరు, ఏ మీటింగులకి వెళ్తారు అని జనాలందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఇదే మాటలు. కానీ యేసయ్య వారికి విశ్వాసాన్ని నేర్పాలి అనుకున్నాడు. గమనించండి. అందుకనే మనం దేని చేత చనిపోతున్నామని పౌలపోస్తలుడు అంటున్నాడు. ఎఫెసీ 2:1 మన అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉండగా, గమనించండి, ఆయన క్రీస్తుతో కూడా మనల్ని తిరిగి బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏ మనుషులైతే ఈ పాప నైజం ఉంటుందో ఆ మనిషి భౌతికంగా బతికి ఉన్నా సరే ఆత్మలో చనిపోయినట్టు. భౌతికంగా మనిషి బ్రతికి ఉన్నా సరే ఆత్మలో చనిపోయినట్టే. హవ్వలో ఏముంది, ఇప్పుడు అవిధేయత ఉంది. తినకూడదు అంటే తినకూడదు అంతే. ఎందుకు తినకూడదు అంటే కదా, మీరు తింటే దేవతలు అయిపోతారు అంటే ఆశ కలిగింది. నిజంగానే మేము దేవతలు అయిపోతామేమో, అందుకనే దేవుడు మాకు ఇవన్నీ
దూరం చేసాడేమో కదా. తింది. మనిషి బ్రతికే ఉంది కానీ, భౌతికంగా ప్రాణంతో ఉంది కానీ, ఆత్మలో ఏమైపోయింది ఇప్పుడు హవ్వ? అది అర్థమవుతుందా? మనం అపరాధాల చేత, పాపాల చేత మనం ఆత్మలో చనిపోయిన వారంగా ఉన్నప్పుడు క్రీస్తు ఆయనతో కూడా మనల్ని తిరిగి బ్రతికించాడు. హల్లెలూయా. గమనించండి, ఓ చిన్న మాట. అబీమెలెకు రాజు అబ్రహాము భార్య అయిన శారాని ఇంటికి తీసుకొని వచ్చి ఆమెను వివాహం చేసుకుందాం అని అనుకుంటాడు. కానీ అప్పుడు అబ్రహాం అన్న మాట ఏంటంటే, నా భార్య అని చెప్పడం. ఏమని చెప్తాడు? సహోదరి అని చెప్తాడు. అందుకనే ఆదికాండం 20వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుతారా? ఆదికాండం 20వ అధ్యాయము 3వ వచనం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు. ఆమె నిమిత్తము నువ్వెవరో? ఆత్మలో చనిపోయావు. నువ్వు రాజుగా బతుకుంటే ప్రాణాలతో ఉండుండొచ్చు, కానీ నువ్వు పొరుగు వాని భార్యను తెచ్చుకున్నావు కాబట్టి నువ్వెవరో? ఆత్మలో చనిపోయిన వాడివి. అందుకనే గమనించండి, ఈ మరణ వాసన అన్ని ఇళ్లకు కూడా పాకిపోయింది. లాజరు చనిపోయాడు, లాజరు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అందుకే మనం కూడా భౌతికంగా బ్రతికొండొచ్చేమో కానీ ఆత్మలో చనిపోయిన వారంలాగా ఉంటాం. ఎప్పుడు? మనలో అవిధేయతలు, మనలో అపరాధాలు, మనలో పాపాలు ఉన్నప్పుడు. అందుకని వీటన్నిటి విషయమై ప్రభు పాదాల దగ్గర ఏడుస్తూ ఉంటాడు కీర్తనాకారుడు 51వ కీర్తనలో. గమనించండి, అపరాధాలు, అతిక్రమాలు, పాపము, అవిధేయతలు, వీటి గురించి ప్రభు పాదాలు పట్టుకొని బతిమలాడుకుంటూ ఉంటాడు. ఎందుకనంటే ఇవి మనలో ఆత్మీయ మరణాన్ని కలుగజేస్తాయి. ఆత్మలో చనిపోయిన వారం అయినప్పుడు ఇక ప్రభువుతో మనకి సహవాసము ఉండదు. అందుకని ఆయన చెప్పాడు ఆదాము హవ్వలకి, ఆ పండును మీరు తినకూడదు, తిన్నప్పుడు మీరు నిజంగానే చచ్చిపోతారు. వాస్తవానికి వాళ్ళ ప్రాణాలు పోలేదు కానీ ఆత్మ అయితే పోయింది. దేవుడు వారికి ఇచ్చిన ఆత్మ ఏమైపోయింది అంటే, నేటి కాలం భాషలో చెప్పనా, ఆదాము అవ్వలో వాళ్ళ అభిషేకాన్ని, అది ఈ మాటలైతే బాగా అర్థమవుతాయి జనాలకి. ఆత్మ అంటే అర్థం కాదు, అభిషేకము. ఇప్పుడు ఒక కొత్త రకమైన బోధలు వస్తున్నాయి కదా, అవి అయితే జనాలకు బాగా నోటెడ్ అవుతాయి. ఇప్పుడు ఆదాము అవ్వలు ఏం పోగొట్టుకున్నారు? వారి ఆత్మను. ఆత్మ లేనివాడు నావాడు. అర్రే చెప్తున్నారుగా మీరు. మరి అలాంటప్పుడు ఆయన మనలో ఎందుకు ఉంటాడు? ఆయన మనతో ఎందుకు సహవాసం చేస్తాడు? ఆయన మన ఇంట్లో ఎందుకు ఉంటాడు ఇంకా ఆత్మ లేనప్పుడు కదా? గమనించండి, అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన వారంగా మనం ఉన్నప్పుడు క్రీస్తు మనల్ని బ్రతికించాడు. అందుకని ఈ సువార్తను మనం మర్చిపోకూడదు. రక్షించబడిన మనము ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఈ సత్యాన్ని మనం విడిచిపెట్టామనుకోండి, విడిచిపెట్టి ఆశీర్వాదాల వెంట పరిగెత్తామనుకోండి, అపవాది మనల్ని పట్టేసుకుంటాడు. ఊరికినే పట్టేసుకొని వాడి కోసం వాడుకుంటూ ఉంటాడు. అందుకని ఈ రోజున ప్రభువుని నమ్ముకున్నామని చెప్పి, అంగీకరించామని చెప్పి సాక్ష్యాలు చెప్పిన అనేకులు మేము తిరిగి మా మతంలోకి వెళ్ళిపోతున్నాం, మా విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్నామని బహిరంగంగా చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఈ సత్యాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. దేవుడు చేసిన త్యాగాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లా. అందుకని అపవాది ఏమంటాడు? వీళ్ళందరూ నా మనుషులే అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. అందుకని యేసయ్య ప్రేమించిన ఇంట్లో రోగాలు ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య ప్రేమించిన ఇంట్లో ఏముంది? మరణ వాసన, మరణ వాసన. అలాగే నేడు కూడా అనేకుల విశ్వాసుల ఇళ్లల్లో ఓటీటీ వాసన వస్తుంది. ఏం వాసన వస్తుంది? సిటీ కేబుల్ సరిపోదు, వీళ్ళకి ఓటీటీ కావాలి. ఓటీటీ వాసనలు వస్తున్నాయి చాలామంది ఇళ్లల్లో. చాలామంది ఇళ్లల్లో
జోదం వాసన వస్తుంది, చాలామంది ఇళ్లలో వ్యభిచారపు వాసన వస్తుంది, చాలామంది ఇళ్లలో త్రాగుడు వాసన వస్తుంది కదా. మాకేదైనా మా బావకి చెప్తాం, అరే నువ్వు బెట్టింగ్ వేసాడు మీ బావకి చెప్పావు, మరి అవి చెప్పరు. మరి మీ అత్తయ్య చేత ప్రార్థన చేయించుకున్నావా గ్లాస్ పట్టుకునే ముందు? అవి చేయరు. మరి ఇళ్ళల్లో ఏ వాసనలు వస్తాయి? ఏ వస్తాయి? అందుకనే గమనించండి, మేము ఇది నేర్పలేదుగా మా తర్వాత తరానికి ఎందుకు వచ్చిందంటే, వాస్తవానికి మనం రహస్యంగా చేయాలనుకునే తర్వాత తరం బహిరంగంగా చేస్తుంది. ఏదైతే మనం రహస్యంగా చేయాలనుకుంటామో తర్వాత తరం దాన్ని ఈజీగా బహిరంగంగా చేస్తుంది. అందుకని గదుల్లో మాట్లాడుకునే మేడల మీద ప్రకటించబడతాయి. గదుల్లో మనం ఏమనుకుంటాం, అంతా రహస్యం, కానీ మేడల మీద పబ్లిక్. ఏం చెప్తాం దీని గురించి మనం కదా. అంటే ఆ ప్రాథమిక సత్యాలను మనం మర్చిపోయాం. అసలు అవి మనం పట్టించుకోవట్లా. ఆ సువార్తను కానీ, ఆ మారు మనసును కానీ, రక్షణ కానీ పట్టించుకోవట్లా. మనల్ని మనం గొప్ప చేసుకోవటం ఎందుకంటే డబ్బు ఆవరించింది. సత్యానికి చెవి ఇవ్వట్లా ఎందుకని? చెవిలో చెట్లు మొలిచేసినాయి. ఎప్పతాని ఆయన ఎప్పుడు ఏళ్ళు పెట్టి ఓపెన్ చేస్తాడో వీటిని ఎదురు చూడాలి మనం. ఇంకా హృదయం తెరవబట్లా బండబారిపోతుంది. సత్యానికి చోటు ఇవ్వట్లా మనం. ఏ వాసనలు వస్తాయి ఇల్లు కదా. అందుకని మరణకరమైన వాసన ఆ ఇంట్లో ఉంది. అందుకే సార్దీసు సంఘంతో దేవదూత ఏమంటున్నాడో తెలుసా? జీవించుచున్నావన్న పేరైతే ఉంది కానీ నువ్వెవరివి? ఎందుకు? ఆత్మ లేదు నీలో. ఆత్మ లేదు కాబట్టి నువ్వెవరు? ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే, సార్దీసులో ఉన్న సంఘమునకు రాయుచు, నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు. ఎంత భయంకరమైన కండెమ్నేషనో తెలుసా ఇది? ఎంత భయంకరమైన గద్దింపో తెలుసా ఇది? నువ్వు బరుచుకున్నావు అన్న పేరే కానీ నువ్వు మృతుడవే. నువ్వు ఓటర్ లిస్టులో ఉన్నావు, ఆధార్ కార్డులో ఉన్నావు, కానీ నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదంటావా మనం? ఆ టైప్ అన్నమాట ఆ సంఘం. ఆ మాట విశ్వాసి అనిపించుకోకముందే ఆయన ఆత్మచేత మనం నింపబడాలి. అవిధేయతను తొలగించుకోవాలి, అపరాధాలను ఒప్పుకోవాలి కదా. కప్పుకోకూడదు. ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించటానికి ఆయన సిద్ధ మనస్సు కలిగినవాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, పౌలు అపోస్తలుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలను ఒకసారి చదువుదామా? 2:15 చదవండి. క్రీస్తు సువాసనయ్యాం మేము. ఎవరి పట్ల? నశించిపోయే వారి పక్షాన, రక్షించబడని వారి పక్షాన మేమేమయ్యాము? క్రీస్తు సువాసనయ్యాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి మరణపు వాసన, జీవపు వాసన. నశించిపోయే వారికి మరణపు వాసనగాను, రక్షించబడుతున్న వారికి మేము జీవపు వాసనగాను. అందుకనే గమనించండి, సత్యాన్ని అంగీకరించని వారు ఏం చేస్తారంటే హింసకు పాల్పడతారు. సత్యాన్ని అంగీకరించలేని వారు ఏం చేస్తారంటే భౌతిక దాడులకు దిగుతారు. ఈ మధ్య కాలంలోనే మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చూసాం, సేవకుల్ని కొట్టడం, కన్యాస్త్రీలని కొట్టి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించటం. ఎందుకు ఇవన్నీ? సత్యాన్ని అంగీకరించలేక కదా. దీన్ని ఏమంటామంటే మనం ఇంటాలరెన్స్ అంటాం.
రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఇంటాలరెన్స్ ఎక్కువ అవుద్ది మనకి. ఇంకా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. అప్పుడు గోధుమల పరిస్థితి ఏంటి, పొట్టు పరిస్థితి ఏంటో అర్థమైపోతుంది కదా. అందుకనే కలిగిన రక్షణ విషయంలో వణుకుతో భయముతో జాగ్రత్తగా మనం కాపాడబడాలి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. గమనించండి, నశించిపోయే వారి పట్ల ఎలాగున్నాము? మరణపు వాసన. రక్షించబడే వారి పట్ల జీవపు వాసనగాను. గమనించండి, ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే మన ఇళ్ళల్లో నుంచి ఏ వాసనలు వస్తాయి? ఈ మరణపు వాసనే వస్తుంది, జీవపు వాసన రాదు. రక్షించబడినప్పుడే జీవపు వాసన వస్తుంది. రక్షించబడటం అంటే బహిరంగ సాక్ష్యం కొరకు బాప్తీసం తీసుకోవటం మాత్రమే కాదు, బ్రతుకు మారటం. ఇప్పుడు మన ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే పేరు మారుతుంది, బ్రతుకు మారట్లా. మన సమస్యలు అయ్యాయి ఇప్పుడు. అందుకని అందరూ రక్షించబడ్డారండి అని చెప్తారు. ఈ పెళ్లి సంబంధాలకు చెప్పుకోవటానికి ఉపయోగపడతాయేమో కానీ ఆయన ముందు చెప్పడానికి ఉపయోగపడవి. అదే పెళ్లి సంబంధాలకు 100 అబద్ధాలు చెప్తారా? మా అమ్మాయి అండి సూపర్ భలే పాడుద్దండి, రిఫరెన్స్ తీస్తుందండి, బతుకు మారిందా? సరే ఇలాంటి అడుగుతామని మమ్మల్ని పిలవద్దండి, మాకు టైం వేస్ట్, మమ్మల్ని పిలవద్దు ఇలాంటి అడుగుతామని. అడగకపోతే ఎలాగండి కదా. అడగకపోతే నువ్వు రాత్రి ఆవుని తెచ్చుకో, గృహప్రవేశం చేయించుకో, తెల్లారి నన్ను పిలువు, వస్తా నేను వచ్చేలో మొత్తం క్లీన్ చేసేస్తావుగా, వస్తా, అయినా వస్తా కదా. ఇది పరిస్థితి. ఇంకేంటి మనం విశ్వాసంలో బలపడేది? అందుకనే వాటిని విడిచిపెట్టినప్పుడు మరణకరమైన వాసన కూడా పోద్ది. రక్షించబడి మన హృదయాన్ని మార్చుకున్నప్పుడు మనము క్రీస్తు యొక్క సువాసన అవుతాం. హల్లెలూయా. క్రీస్తు యొక్క సువాసన అంటే ది రెప్లికా ఆఫ్ ది క్రైస్ట్. గమనించండి, అంటే ఆయన యొక్క స్వరూపము. సువాసన ఒక చోట ఉంది అంటే అది వ్యాపించి అందరికీ తెలియజేయబడుతుందా? ఇక్కడ పలానా ఉంది అన్నట్టు. పోనీ ఇంట్లో ఎలుగు చచ్చింది, తెలియకుండా ఉంటుందా? ఒకరోజు తెలియదేమో, రెండో రోజు అసలు ఆ గదిలోకి వెళ్ళగలమా? మరి అలాంటిదే క్రీస్తు సువాసన కూడా. ఆ దుర్గంధమే మనల్ని అంత ప్రభావితం చేస్తే క్రీస్తు సువాసన ఇంకెంత మనల్ని ప్రభావితం చేయాలి. అందుకనే క్రీస్తు సువాసనగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ మరణకరమైన వాసనలన్నీ పోవాలి, జీవపు వాసన మన కుటుంబాలలో రావాలి. విశ్వాసము లేకపోతే, హృదయం మార్చబడకపోతే, బ్రతుకు మార్చబడకపోతే ఇంకా ఆ మరణకరమైన వాసనలే వస్తాయి. గమనించండి, యెషయా ప్రవక్త అంటున్నాడు, యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగితే ఎలాగుంటున్నారంట వీళ్ళు. చదవండి. పడుచున్నాము, బాగుగా బ్రతుకుచున్న వారి మధ్య నుండి చచ్చిన వారి వలె. అయ్యో, ఇది ఎంత విచారకరం కదా. బాగుగా బ్రతుకుచున్న వారి మధ్యలో, జీవపు వాసన వస్తున్న వారి మధ్యలో, రక్షించబడిన సమూహంలో ఉండి కూడా ఎలాగుంటున్నామంట? ఆత్మ లేక, దేవునితో సంబంధం లేక చచ్చిన వారిలాగా ఉంటున్నాము కదా. మందిరానికి వస్తూ బ్రతుకు మార్చుకోకుండా వ్యసనాలకు బానిసలైపోయిన వారు ఏమనాలి ఇప్పుడు కదా. వీరిని చూసిన వాళ్ళు ఏమంటారు బయట? వీళ్ళని వీళ్ళు ఏ చర్చికి వెళ్తారని అంటే ఇంకా చాలుగా ఒక ప్రశ్న కదా. ఆ ఒక్క మాట చాలు కదా. టీచర్ ట్రైనింగ్ ఎక్కువ క్రైస్తవులే చేస్తారు. అల్లరి చిల్లరగా ఉన్నారనుకోండి, వాళ్ళని మనం అడగాలి ఏమని, ఏ చర్చికి వెళ్తారు మీరు అని. అప్పుడు అర్థమవుద్ది అన్నమాట విషయం. అంటే ఏ భక్తి విధానంలో ఉన్నారు వీళ్ళు? ఇంకా
బాగుగా బ్రతుకుతున్న వారి మధ్యలో ఎలాగున్నారంట వీళ్ళు? రక్షించబడిన వారి మధ్యలో వీరు ఎలాగున్నారు? నామకార్థ క్రైస్తవుల్లాగానే ఉంటున్నారు. అందుకనే గమనించండి, అందరితో సమానంగా అన్ని వనరులు వీరికి అమరుతున్నాయి, బాగానే ఉంది. కానీ వీరిలో ఆత్మలో ఫలింపు అనేది ఉండట్లా. అంజూరపు చెట్టులాగానే ఉండిపోతున్నారు. ఆకులు పచ్చగా ఉన్నాయి, చెట్టు నిండా దట్టంగా ఉన్నాయి, కానీ అంజూరపు పండ్లు ఉన్నాయా? లేవు. బాగుగా బ్రతుకుతున్న వారి మధ్య ఎలాగున్నారు వీళ్ళు? అందుకనే విశ్వాసముని బలపరుచుకోవాలి. దేవునిలో మనం అంతకంతకు ఎదగాలి. అప్పుడే మనం ఆత్మని పొందుకుంటాం, జీవపు వాసనగా ఉంటాం, క్రీస్తు యొక్క సువాసనగా మనం ఉంటాం. గమనించండి, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనము. ఈ మోయాబులో తిరుగుబాటు చేసి పాపంలో ఉన్నవారు ఎలాగున్నారంట? ఒకసారి చదువుతారా? చదవండి. నెమ్మది నొందెను, గమనించండి. గమనించండి, ఆ పాపపు జీవిత వాసన ఏమాత్రం కూడా ఆ మోయాబులో నుంచి పోయింది కాదు. ఎందుకని? వాళ్ళు ఎప్పుడూ చెరలోనికి వెళ్ళలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు చెరలోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి జీవితం అంటే ఏంటో అర్థమయ్యింది. కానీ మోయాబు అలాగ వెళ్ళింది కాదు కదా. దానిలో ఉన్న పాపపు వాసన అలాగే ఉండిపోయింది. అందుకనే గమనించండి, ఎవరైతే అపరాధాలను విడిచిపెట్టుకోకుండా అలాగే ఉండిపోతారో, అతిక్రమాలను ఇంకా కొనసాగిస్తూ ఉంటారో, అవిధేయతలోనే జీవిస్తూ ఉంటారో, పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటారో, వారి జీవితం కూడా ఎలాగుంటుంది? మరణపు వాసనే. కాబట్టి మరి ఈ పాపపు వాసన ఖచ్చితంగా మరణపు వాసనకి దారి తీస్తుంది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. క్రీస్తు మనల్ని లేపాడన్న సత్యాన్ని మనం తెలుసుకొని మన గత జీవితాన్ని మనం విడిచిపెట్టినప్పుడే క్రీస్తు సువాసనగా మనము మారగలం. చూడగలిగితే పరమగీతాల గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు. పరమగీతము 1వ అధ్యాయము 12వ వచనంలో, పరమగీతము 1వ అధ్యాయము 12వ వచనము ఏమంటున్నాడు? రాజు విందునకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన. చెప్పాను కదా, సువాసన ఎక్కడున్నా సరే అది విస్తరించకుండా వ్యాపించకుండా ఉండనే ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా అది చేరుతుంది. రాజు విందుకు కూర్చొనున్నాడు. కూర్చున్నప్పుడు ఈ రాణి లేదా షోలమ్మితి యొక్క పరిమళ సువాసన తైలము అందరికీ కూడా వ్యాపించింది. గమనించండి, అంటే పౌలు చెప్పిన విధానమే ఇది కూడా. ఈ పరిమళ సువాసన అందరికీ కూడా వ్యాపించినట్లే మనము కూడా క్రీస్తు యొక్క సువాసనగా ఉండాలి. అంటే క్రీస్తు యొక్క స్వరూపంలో మనము ఉండాలి. అందుకనే ఇస్సాకును చూసిన వెంటనే అక్కడ అబ్రహాముకు కలిగిన భావన గమనించండి. 27వ అధ్యాయము, ఆదికాండం 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 27వ వచనంలో మనం చూడగలిగితే, వచ్చి ముద్దు పెట్టుకొని దీవిస్తూ ఏమంటున్నాడు? కుమారుని గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె నున్నది కదా. కొన్నిసార్లు వండేటప్పుడు ఒక అరోమా వస్తుందా ఇంట్లో? దిస్ అరోమా క్రియేట్స్ యాపిటైట్ కదా. ఈ వాసన మనలో ఏం పుట్టిస్తుంది? ఆకలి పుట్టిస్తుంది. ఎందుకు షామియానా వేసి కట్టెలు పొయ్యి పెట్టి వండుతారు ఫంక్షన్లకి? అది మనకి ఆకలి పుట్టిస్తుంది. నువ్వు గ్యాస్ మీద వండు, నీకు ఆకలి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం పెద్దగా అనిపించదు, ఆకలి పుట్టించదు. నువ్వు కట్టెల పొయ్యి మీద వండు అంటే, ఇప్పుడు కట్టెలు తెచ్చి వండమని కాదు మీ ఉద్దేశం. టైమ్ ఈజ్ సో ఇంపార్టెంట్. నో బడీ కెన్ బై టైం.
ఎవరు కొనలేరమ్మా. చాలా విలువైంది, పోతే రాదు. చాలా జనాలు ఏమనుకుంటారంటే ఈ టైం మా కోసం అనుకొని దాన్ని మెల్లగా సాగదీస్తా లాగుతా సమయాన్ని అంతా వృధా చేస్తూ ఉంటారు. కానీ ఆ సువాసన మనలో ఆకలి పుట్టిస్తుంది. అందుకనే ప్రతిదానికి ఒక సువాసన ఉంది. ఇక్కడ రాజు దగ్గర విందుకు కూర్చున్నప్పుడు షోలమ్మితి యొక్క పరిమళ తైలానికి ఒక సువాసన ఉంది. అలాగే ఇక్కడ ఇస్సాకు విషయంలో కూడా ఎలాగుంది? యెహోవా దీవించిన చేని సువాసన. అందుకనే సువాసన వ్యాపించకుండా ఉండదు అందరికీ. అలాగే క్రీస్తు సువాసనగా ఆయన ప్రతినిధులుగా ఉన్న నువ్వు నేను అందరికీ కూడా మాదిరిగా ఆయన సాక్షులుగా మనము జీవించాలి. హల్లెలూయా. గమనించండి, చెప్పాను కదా, ఎలుక ఎక్కడైనా చచ్చిపోతే ఖచ్చితంగా అందరికీ ఇక అక్కడ ఉండటానికి 2 రోజులు చాలా కష్టంగా ఉంటుంది. అలాగే దేవుని ప్రేమ జనాలకి అందించబడుతూ ఉన్నప్పుడు ఆ సువాసన ఉంటుంది చూడండి, దాని వలన కూడా అనేక మంది ఆకర్షించబడి ప్రభు దగ్గరికి వస్తారు. ప్రభు దగ్గరికి వస్తారు. రక్షించబడని వారి పట్ల ఉండే యాడ్ స్టిక్ కొలబద్ద వేరు, రక్షించబడి విశ్వాసంలో కొనసాగుతున్న వారి పట్ల ఉండే కొలబద్ద వేరు. వాళ్ళేం అనలేదు, మమ్మల్ని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి ప్రభువుని. మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు మాదిరిగా బతకాలి, బుద్ధిగా బతకాలి. అందుకని ఆ కొలబద్ద వేరుగా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి మనం. గమనించండి, ప్రభువుని అంగీకరించని వారు ఉన్నారు చూడండి, వారిని బుజ్జగించటమో, వారికి నచ్చజెప్పటమో, వారిని అంగీకరింపజేయటమో కదా. ఎక్కడైనా యేసయ్య అంత సమయం గడిపాడా? ఆ సుకార్ అనే ఊర్లో బావి దగ్గరికి వెళ్ళి గడిపినంత సమయం ఎందుకు గడిపాడు? మరి ఆమెకి ఒప్పింపజేయాలి, ఆమెకి నచ్చజెప్పాలి. మరి అక్కడ కొలమానం మారింది, కొలబద్ద మారిపోయింది అక్కడ. ఆ యాడ్ స్టిక్ వేరు అక్కడ. గమనించండి. అందుకని వీరి పట్ల మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి సత్యాన్ని మనం ప్రకటిస్తూ ఉంటామో వారు ప్రభువు దగ్గరికి ఆకర్షించబడతారు. ఇది ప్రాముఖ్యమైంది. మళ్ళీ ప్రభువు వద్దకు వాళ్ళు ఆకర్షించబడాలి కదా. అంతేగాని మన వైపు ఆకర్షించబడితే మనం వస్తేనే మందిరానికి వస్తారు, మన రాకపోతే వాళ్ళు రారు. అలా కాదు. యు కైండ్లీ అటాచ్ దెమ్ టు ది చర్చ్. వాళ్ళని సంఘానికి అతికించాలి వాళ్ళని. అంతేగాని మన చుట్టూ తిప్పుకుందాం అనుకో. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇదే. వన్స్ మన ద్వారా ప్రభువుని తెలుసుకున్నారంటే వాళ్ళ జీవితాంతం కట్టప్పలే. ఇంకా వాళ్ళ పని చేతులు కట్టుకొని నిలబడుతుంది మన చుట్టూ. మనం చేయమంటే వాళ్ళు చేయాలి. ఏదో మనమేదో వాళ్ళ కోసం ప్రాణం పెట్టినట్టు మనం ఫీల్ అవుతాం. ఏ సేవకుడు సంఘం కోసం ప్రాణం పెట్టలా, దేవుడు మాత్రమే. ఆయనే తన యవన రక్తాన్ని నీ కోసం నా కోసం కార్చాడు. ఇది మనం బ్లైండ్ ఫోల్డ్ అయిపోతాం ఈ విషయంలో. గమనించండి. అందుకనే కొన్ని విధానాలు తూచా తప్పకుండా సత్యాన్ని అనుసరించి మనం పాటించాల్సిందే, వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాల్సిందే. ఇక ఇందులో ప్రత్యామ్నాయాలు, ఆల్టర్నేటివ్స్ ఏమి ఉండవు మనకి. గమనించండి. అందుకని ఇప్పుడు ఈ షోలమ్మితి ఏమైపోయింది? ఆమె పరిమళ తైల సువాసన అక్కడంతా కూడా వ్యాపించింది. రాజు విందుకు కూర్చున్నాడు. ఆమె సువాసన అనగా ఆమె సాక్ష్యము ఎవరికి తెలియజేయబడింది? ఆ బ్యాంకెట్ హాల్ అంతా, విందుశాల అంతా కూడా తెలియజేయబడింది. అందుకనే ఆయన తన ప్రేమను ఆమె మీద ధ్వజముగా ఎత్తాడు. హల్లెలూయా. గమనించండి. అంటే ఆమె యందు ఆయనకు దయ కలిగింది. కారణం ఆమె ఆయన మాటకు విధేయత చూపించింది కదా. అలాగే ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఇస్సాకు పట్ల ఆయనకు అంత దయ ఎందుకు కలిగింది? అబ్రహాముకి కదా. అంటే ఇస్సాకు సువాసన ఎలాగుందంటండి? యెహోవా దీవించిన చేని సువాసన. ఈ రోజున ఈ సువాసన అనబడిన సాక్ష్యం ఏం చేస్తూ ఉంది? వాస్తవానికి 11వ అధ్యాయము యోహాను సువార్తలో
రోగపు వాసనతో నిండిన ఇంటి నుంచి మనం బయలుదేరాం. అది కాస్త మరణంతో నిండిన ఇల్లుగా అయిపోయింది. కానీ 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి మనం చదువుకున్నాం కదా, అత్తరు వాసనతో నిండిపోయింది ఆ ఇల్లు. హల్లెలూయా. అంటే ఆ మరణం అందరికీ ఎలాగైతే తెలియజేయబడిందో, ఈ అత్తరు వాసన అనబడిన సాక్ష్యము కూడా అందరికీ కూడా తెలియజేయబడింది. అందరూ కూడా వచ్చారు అక్కడ, అందరూ అక్కడే ఉన్నారు. 12వ అధ్యాయంలో మనం చూడగలిగితే మరి పస్కా పండుగకు 6 రోజులు ముందుగానే వచ్చారు. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అక్కడ అత్తరు గొప్ప సాక్ష్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. గమనించండి, ఈ బాగా వాసన వచ్చే పూల చెట్లు ఉంటాయి కదా, ఆ పూల చెట్ల దగ్గరికి ఏమొస్తాయి? వండర్ఫుల్, పాములు వస్తాయి కదా. పాములు వచ్చి ఏం చేస్తాయి? పాము వరకే తెలుసు కదా మీకు. వచ్చి ఏం చేస్తాయి? తింటాయా? తినవు, అక్కడ ఉంటాయి. ఎక్కువసేపు పీలిస్తే ఏమవుద్ది? అవి పాములు ఎక్కువసేపు ఆ సువాసన పీలిస్తే ఏమవుతాయి? మత్తొచ్చి పడిపోతాయి, ఇంకెక్కడికి వెళ్ళవు, ఇంటాక్సికేట్ అయిపోతాయి, బాగా మత్తుతో నిండిపోతాయి, ఇంకెక్కడికి వెళ్ళవు. నీ సాక్ష్యం అనబడిన సువార్త కూడా ప్రజలను ఆకర్షించినప్పుడు వాళ్ళు వస్తారు దేవుని దగ్గరికి. వాళ్ళు ఇంక దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళరు. గమనించండి, వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళరు. అలా దేవుని వద్దకు నడిపిద్దాం జనాలని. మమ్మీ డాడీ మేమే కనిపించాలి కదా. మమ్మీ డాడీకి వేరే పని లేదేంటి? పాలకొల్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇదే పని మమ్మీ డాడీకి. ఎందుకు మమ్మీ డాడీ సుక్మా వెళ్ళరు, కొంట ఎందుకు వెళ్ళరు, కట్లేరు ఎందుకు వెళ్ళరు నాకు అర్థం కాదు. పక్కనేగా మమ్మీ డాడీకి ఇవన్నీ. అక్కడ నుంచి పాలకొల్లు వస్తారు, అక్కడ నుంచి కాకినాడ వస్తారు. అంటే సువాసన ఉంటే ఈ ఇబ్బందులు ఏమి ఉండవు. ఆ సువాసన ఏం చేస్తుంది? అన్యుల్ని కట్టిపడేస్తుంది. అందుకని పౌలు అపోస్తలుడు మాట్లాడింది ఏంటి? క్రీస్తు సువాసన. రక్షించబడని వారు ఎలాగుంటారు? మరణపు వాసనగా ఉంటారు. రక్షించబడిన వారు జీవపు వాసనగా ఉంటారు. గమనించండి. ఆ రీతిగా ఈ పరిమళ పుష్పాల దగ్గరికి వచ్చిన పాము దేనికి సాదృశ్యంగా ఉంది మనకి పరిశుద్ధ గ్రంథంలో? పాపానికి, సాతానుకి. అంటే అంత కఠినమైన హృదయాలు కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఏమైపోతారు? ప్రభు ప్రేమను బట్టి ఆకర్షించబడి ప్రభుతో అతకబడతారు. ఇది మనం చేయవలసిన పని. గమనించండి, మనం కనబడనవసరం లేదు, మన పేరు ప్రచారంలోనికి రానవసరం లేదు కదా. ప్రభువు కనపడాలి, ఆయన ప్రకటించబడాలి. వాస్తవానికి ప్రకటించబడటం అంటే జనాలందరూ అనుకునేది ఏంటంటే ప్రసంగమే అనుకుంటారు. ప్రసంగమే ఆఖరు. ప్రకటించబడటానికి సాక్ష్యం అతి ప్రాముఖ్యమైనది. మొదటగా ఉండేది సాక్ష్యం కదా. ఇరుగు పొరుగు వారు ఎందుకు రారు అంటే వాళ్ళకి తెలుసుగా సాక్ష్యం ఏంటో, అందుకని వాళ్ళు రారు దేవుడి దగ్గరికి. మనం అనుకుంటాం ప్రకటించబడటం అంటే కేవలం వాక్యం అనుకుంటాం. కాదు, మన సాక్ష్యం, మన క్రియలు, మనం ఎదుటివారికి చూపించే దేవుని ప్రేమ, ఇవి కదా. ఈరోజు అనేకులు కూడా వాక్యం చెప్పాలి, కనిపించాలి అనుకుంటారే కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో చాలా ఉంటాయి. దాన్ని మిస్ అయిపోతున్నాం మనం. ముఖ్యంగా క్రైస్తవ్యం దాన్ని మిస్ అయిపోతుంది. రాబోయే తరాల్లో పిల్లలకి ప్రకటించటం అంటే క్రిస్మస్ రోజున డ్యాన్స్ వేయటం, 31 రాత్రి డ్యాన్స్ వేయటం, అలా అర్థం చేసుకుంటున్నారు పిల్లలు ఈ మధ్య. సండే స్కూల్ పిల్లలు మేము దేవుడు పని చేసాం అనుకుంటున్నారు వాళ్ళు. పాపం, అయ్యో నువ్వు ఎగిరింది గంతులే, ఎందుకు ఎగిరావంటే మీ అమ్మ కింద అక్కడ స్టేజ్ కింద వీడియో తీస్తుంది, ఫోటో తీస్తుంది కాబట్టి కాసేపు ఎగిరావు నువ్వు అంతే. వాళ్ళు మోసపోతున్నారు, మా అబ్బాయి దేవుడు పని చేశాడని. వీళ్ళు మోసపోతున్నారు, మేము దేవుడు పని చేశామని. ఎప్పుడైనా దేవుని పని దేంట్లో తెలుస్తుందంటే రక్షించబడిన నూతన ఆత్మల విషయంలో తెలుస్తుంది. అది నూతన ఆత్మలు. గమనించండి, నూతన ఆత్మలు కదా. భద్రాచలం దాటి ఒక 50-60 కిలోమీటర్లు వెళ్తే మీకు కుంట దగ్గర నుంచి నువ్వు కావాలంటే ఆంధ్రాలోకి మళ్ళీ రావచ్చు, లేకపోతే తిన్నగా ఛత్తీస్గఢ్లోకి వెళ్ళొచ్చు, ఇటు పక్కన ఒరిస్సాలోకి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇటు పక్కన తెలంగాణలోకి కూడా మళ్ళీ రావచ్చు. నీకు ఎన్ని అవకాశాలు ఉంటాయి అక్కడికి వెళ్తే.
అంత దూరం వెళ్ళం మనం, అంత త్యాగం మనకు లేదు, అంత రిస్క్ చెయ్యం మనం. మనకేంటంటే మన హక్కులు మాత్రం తెలుసు, మన బాధ్యతలు మనకు తెలియవు, పట్టించుకోం. మా హక్కులు మాకున్నాయి, మేము వస్తున్నాం కాబట్టి మాకు ఒక పాట ఇవ్వాలి, మేము ఉంటున్నాం కాబట్టి మాకు 10 నిమిషాలు ప్రసంగం ఇవ్వాలి. ఆయన ఉన్నప్పుడు నేను బోధించా, నాకెవరేంటి టైము, ఇప్పుడు రావట్లేదులేండి, ఆ 10 నిమిషాలు లేదు, ఏమీ లేదులే. మరి నీ బాధ్యతల సంగతి ఏంటి? ఈ లేవా? రాజ్యాంగం తెలుసుగా మీ అందరికీ, వీ హ్యావ్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ డ్యూటీస్. అదే మన హక్కులు ఉన్నాయి, విధులు కూడా ఉన్నాయి మనకి, చేయాల్సినవి. చేయాల్సిన వాటిని మనం మాట్లాడాం. ఎందుకని? అమ్మో చేస్తే మన ఇదేం పోద్దేమో. ఏమీ పోదు, ఏమీ పోదు. ఆయన ప్రాణమే పోగొట్టుకుందండి, ప్రాణమే అని పోతుందా? ఎక్కడ లేనిపోని ప్రెస్టేజ్ తెచ్చుకుంటాం మనం. ఆయన ప్రాణమే వదిలేశాడండి, మనం ఏది వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇంత దౌర్భాగ్యంలో బతికేస్తున్నాం మనం ఈ రోజున? ముఖ్యంగా ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపడాల్సిన రోజుల్లో మనకు వేరే వేరే అన్నీ వస్తున్నాయి, కానీ ఈ ఎరుక రాట్లా. అదే వాస్తవానికి కానుకిచ్చే వాళ్ళు భయపడిస్తున్నారేమో, కానీ యవనోళ్ళు కూడా బాగానే ఉన్నారుగా. ప్రభు భాగాన్ని ఇచ్చేవాళ్ళు భయపడిస్తున్నారు, అమ్మో ఏమవుద్దని. యవనోళ్ళని చూడండి, వాళ్ళు బాగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, నిజమే ఇవ్వకపోయినా పర్లే, దేవుడు అడిగింది కానుక అడిగాడా, నీ ప్రభు భాగం అడిగాడు ఆయన. నీకు బాధ్యత ఉంటే ఇవ్వు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం కూడా పాటు పడదామంటే ఇవ్వచ్చు. భయంతో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదో జరిగిపోద్ది. యవ్వనోడికి ఏమీ జరగల, నేనే చెప్తున్నా, యవ్వనోళ్ళకి ఏమీ జరగల, నువ్వు ఇచ్చి నువ్వు భయపడవసరంలా. అది ఆయన అడిగేది మన హృదయాన్ని, అంతరంగంలో మార్పుని. ఈ మార్పు మనం కలిగి ఉన్నప్పుడే మనం ఎలాగ ఉంటాం? క్రీస్తు సువాసనగా మనం ఉంటాం. ఈ సువాసన మనల్ని బట్టి అనేకులు కూడా ప్రభువు వద్దకు నడిపించబడతారు. నడిపించబడిన వారు ఆ సువాసనకు అతుక్కుబడిపోతారంతే. చెప్పాగా, ఇక పాము ఎక్కడికి కదలదో, తెల్లారు వచ్చి రైతు చంపేంత వరకు ఆ చెట్టు దగ్గరే ఉంటుంది. అంత ఇంటాక్సికేట్ అయిపోద్ది, గమనించండి. అంత ఎడిక్ట్ అయిపోద్ది ఆ పాయిజనస్ స్నేక్ అన్నమాట, గమనించండి. అటువంటి సువాసన కలిగిన వారంగా మనం ఉండాలి. అందుకనే 12:3 మనం చదువుకున్నాం కదా, గమనించండి. ఇల్లు ఆ అత్తరు వాసనతో, మరణపు వాసన నుంచి ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు అత్తరు వాసన దగ్గరికి వచ్చింది. అంటే మరణం నుండి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు జీవములోనికి. ఆ మరణాన్ని దేవుడు దాటిపోజేశాడు, గమనించండి. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, మన ఇల్లు కూడా అత్తరు వాసన అనబడిన సాక్ష్యముతో నింపబడాలి. హల్లెలూయా. అటువంటి సాక్ష్యాన్ని, ప్రభు ప్రేమను మనందరం కూడా కలిగి ఉండాలి. దాన్ని బట్టే ప్రజలు ఆకర్షించబడతారు కదా. ఎవరికో వడ్డీకి డబ్బులు ఇచ్చి ఆడిని ఆకర్షించలేం మనం కదా. తిరువూరులో రాజీవ్ నగర్ అని ఒకటి ఉంది, పీటీ కొత్తూరు యువతల. జనాలందరూ ఎందుకు వెళ్తారంటే ఆయన అప్పిస్తాడని వెళ్తారు, అయ్యగారు అప్పిస్తాడని వెళ్తారు వాళ్ళు. ఎందుకు వెళ్తారు కంటిన్యూస్గా అంటే, రాకపోతే తిరిగి కట్టేయమంటాడని. మనకు తెలిసింది మంచి అయ్యగారు, మంచి నాకు బాగా క్లోజ్ అయ్యగారు. మళ్ళీ ఆయన మళ్ళీ తిరిగి కట్టేయమంటాడు, అందుకని చచ్చినట్టు అక్కడికే వెళ్తారు. తిరువూరులో ఎక్కువ సంఘ సభ్యులు ఉన్న మందిరం కూడా అదే. అలా ఉంది పరిస్థితి. అంటే దేంతో ఆకర్షించాడు ఆయన? డబ్బుతో ఆకర్షించాడు, దేవుని ప్రేమతో కాదు. ఒకవేళ దేవుని ప్రేమతో ఆకర్షించినాడైతే వడ్డీ తీసుకోడుగా, మళ్ళీ వడ్డీ కూడా తీసుకుంటాడు. అది అందుకనే సంఘ కాపరి విశ్వాసులకి ఏమి నేర్పుతాడో విశ్వాసులు అయ్యే నేర్చుకుంటారు కదా. నేర్చుకోవటానికి ఇష్టపడిన వాళ్ళు ఏమంటారు? నాకు నచ్చట్లేదు, అదే నా బోధ, అదే నా ప్రేమ, అదే నా వాక్యం ఉండట్లేదు అంటారు. వీళ్ళకి ఏదో మరి ఏసీటీసీ ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్ వీళ్ళు మరి ఎంటీహెచ్ బీటీహెచ్ చేసినట్టు వీళ్ళ ఫీలింగ్, వాక్యం ఉండట్లేదు అక్కడ.
ఎంత గొప్ప మాట అది, వాక్యం ఉండట్లేదు అంటాం. అందుకనే షెకన్యాలో వాక్యం ఉంటుంది, షెకన్యాలో గద్దింపు ఉంటుంది, షెకన్యాలో ఖండించటం ఉంటుంది, బుద్ధి చెప్పటం ఉంటుంది. ఎందుకనంటే వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము. షెకన్యాలో చెప్పాలి అంటే కేవలం వాక్యం తెలిస్తే సరిపోదు, జీవితంలో త్యాగం కూడా ఉండాలి, ఆత్మల పట్ల భారం ఉండాలి. అది ఉన్నవాళ్ళే ఇక్కడ చెప్తారు వాక్యం, లేకపోతే ₹1000 ఇచ్చి టీవీలో చెప్పుకోవచ్చు, అక్కడ మనం విజ్ఞాన ప్రదర్శన చేసుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఈ సువాసన అందరికీ ప్రకటించబడాలి, ప్రభు పట్ల అన్యులందరూ ఆకర్షించబడాలి. గమనించండి, అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు, స్తోత్రాలు. రాజా, మరణపు వాసన నిండిన ఇంటిని అత్తరు వాసన నిండిన ఇంటిగా మీరు చేశారయ్యా. వారికి విశ్వాసాన్ని నేర్పారు, నిరీక్షణను నేర్పారు, పునరుద్ధానాన్ని రుచి చూపించారు. ఆ రీతిగా రక్షించబడిన మేము అపరాధాల చేత పాపాల చేత చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని మీరు రక్షించారయ్యా, స్తోత్రాలు. ఈ రక్షణను అనేకులకు మా సాక్ష్యము ద్వారా, మా ప్రేమ ద్వారా ప్రకటించి నీ పట్ల ఆకర్షించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, విన్న మాటలు మా హృదయంలో ఫలింపులోనికి తీసుకొని రమ్మని బతిమాలుకుంటూ మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి ఉండగా